మారుమూల పల్లెటూరులో పుట్టింది ఆ యువతి. అసలే పేద కుటుంబం. తినడానికి తిండి కూడా లేని పరిస్థితి. ఆపై ఓ ప్రమాదంలో కన్ను పోయింది. ట్రీట్మెంట్కి కూడా డబ్బుల్లేవు. ఆపరేషన్ చేయించలేని నిస్సహాయత ఆ తల్లిదండ్రులది. ఆ పేదరికం కారణంగా ఆమె శాశ్వతంగా కంటి చూపును కోల్పోయింది. అయినా సరే పట్టుదలతో పోరాడింది. తన పోరాటం ముందు తన సమస్య తలవంచింది. క్రీడా ప్రపంచం దాసోహమైంది. గతంలో ఆమెను హేళన చేసిన వారే ఇప్పుడు అభినందిస్తున్నారు. ఆమె ఎవరో కాదు, టీమిండియా అందుల క్రికెట్ మహిళా జట్టు కెప్టెన్ దీపిక. తాజాగా రిపబ్లిక్ డే వేడుకలకు రావాల్సిందిగా రాష్ట్రపతి కార్యాలయం నుండి ఆహ్వానం అందుకుంది. ఈ నేపథ్యంలో దీపిక గురించి కొన్ని అంశాలు తెలుసుకుందాం. దీపిక అసలు పేరు టీసీ దీపిక. ఈమెది శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం హేమావత్ పంచాయతీ పరిధిలోని తంబాలహట్టి గ్రామం. ఈ ఊరు కర్ణాటక సరిహద్దులో ఉంటుంది. తల్లిదండ్రులు చిత్తమ్మ, చిక్కతిమ్మప్ప. వీరు వ్యవసాయ కూలీలు. ఏ రోజుకా రోజు కూలీ చేస్తేనే కనీస తిండి ఉండేది. దీపికకు 2 తమ్ముళ్లున్నారు. దీపికకు 5 ఏళ్ల వయసులో ఆడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ఓ వస్తువు తగలడంతో కన్నుకు దెబ్బ తగిలింది. డాక్టర్ దగ్గరకు వెళ్తే కంటి చూపు తగ్గిందని, కొన్ని రోజుల తర్వాత ఆపరేషన్ అవసరమని చెప్పారు. అయితే పేద కుటుంబం కావడంతో ఆపరేషన్కు ఆర్థిక శక్తి సరిపోయేది కాదు. ఇక కొన్నిసార్లు తల్లిదండ్రులకు పని దొరకని రోజుల్లో కుటుంబం పస్తులుండాల్సి వచ్చేది. కొన్ని రోజులు తల్లిదండ్రులు పిల్లలకు ఆహారం పెట్టి వారు పస్తులుండేవారు. పైకప్పు సరిగ్గా లేని కారణంగా వర్షాకాలంలో ఇల్లంతా కురిసేది. వారి పరిస్థితి ఎలాంటిదంటే చిన్న గుడిసె వేసుకునేందుకు తిమ్మప్ప అప్పులు చేయాల్సి వచ్చింది. ఆ సమయంలోనే తండ్రికి అనారోగ్యం తలెత్తింది. చిత్తమ్మ ఒక్కటే కూలీ పనికి వెళ్లి వచ్చేది. దీంతో అప్పులు, వడ్డీలు పెరిగిపోయాయి. ఇక ఆరోగ్యం కుదుటపడ్డాక తిమ్మప్ప చిన్న చిన్న పనులు చేసేవారు. ఈలోగా అప్పులపై వడ్డీ పెరిగిపోయింది. అప్పుల వాళ్ళు తరచూ ఇంటికి వచ్చేవారు. దీంతో తిమ్మప్ప రాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఇంటికి వచ్చి తెల్లవారుజామునే బయటకు వెళ్లిపోయేవారు. ఇక ఊళ్ళోని స్కూల్లోనే కొన్ని రోజులు చదివారు దీపిక. ఆ సమయంలో తిండికే కష్టమయ్యేది. బట్టలు చిరిగిపోతే కుట్టుకొని వేసుకునేవారు. ఏడాదికి ఒక జత బట్టలు కొనుక్కున్నప్పుడే నిజమైన పండుగగా ఉండేది. వేసవిలో పనిలేని రోజుల్లో తినేందుకు ఇంట్లో ఏమీ ఉండేవి కాదు. దీంతో ఊరి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో తమ్ముళ్లతో కలిసి చెట్ల కింద రాలిపోయిన పండ్లను, మార్కెట్లో వదిలేసిన పండ్లను తీసుకునేవారు. కుళ్ళిన పండ్లు దొరికితే కుళ్ళినంత వరకు తీసేసి మిగతాది తినేవారు. ఇలాంటి కష్టాలు ఎన్నో అనుభవించారు దీపిక. ఆ తరువాత కొన్నాళ్లకు తల్లికి ఒక ఫ్యాక్టరీలో డైలీ లేబర్గా పని దొరికింది. తిమ్మప్ప దూర ప్రాంతం వెళ్లాల్సి వచ్చింది. దీంతో దీపికను కర్ణాటక పరిధిలో ఉండే తన అమ్మమ్మ వాళ్ళు తీసుకెళ్లారు. 5వ తరగతి నుండి కర్ణాటక పరిధిలో చదివారు. అక్కడే దీపికకు అసలైన సవాలు ఎదురైంది. ఆ స్కూల్లో తోటి విద్యార్థులతో కలిసి ఆడుకునేందుకు వెళ్తే తోటి విద్యార్థులు దీపికతో "నువ్వు గుడ్డిదానివి, కళ్ళు సరిగ్గా కనిపించవు, ఎలా ఆడతావు" అని ఎగతాళి చేసి ఆడించుకునేవారు కాదు. కొన్నిసార్లు బట్టలు చూసి ఎగతాళి చేసేవారు. తన అంధత్వాన్ని, తన పేదరికాన్ని తోటి విద్యార్థులే ఎగతాళి చేయడంతో బాధపడేవారు దీపిక. ఈ విషయం తల్లితో చెప్తే వాళ్ళకి అన్నీ ఉన్నా ఏం సాధిస్తారో నువ్వు కూడా అదే సాధించేలా ప్రయత్నించు, బాధపడొద్దు అని ధైర్యం చెప్పారట. తండ్రి కూడా తన పరిస్థితి చెబుతూనే ఎవరైతే నిన్ను ఎగతాళి చేశారో అక్కడే గౌరవం పొందు అని చెప్పడంతో దీపికలో మానసిక స్థైర్యం పెరిగింది. అప్పటి నుండి స్కూల్లో ఒక్కరే ఆడుకోవడం ప్రారంభించారు. తన అమ్మమ్మ వాళ్ళ పక్కింట్లో టీవీ ఉండేది. కానీ వారి ఇంటికి వెళ్లే అవకాశం ఉండేది కాదు. దీంతో దీపిక తడిక సందుల్లో నుండి టీవీ చూసేవారు. ఓ రోజు అలాగే టీవీ చూస్తుంటే విరాట్ కోహ్లీ టీమిండియాను గెలిపించిన న్యూస్ వచ్చింది. దీంతో దేశమంతా ఆయన పేరు మారుమోగింది. తరువాత స్కూల్కి వచ్చే పేపర్లోనూ ఆయన ఫోటో పడింది. అది చూసిన దీపిక తాను కూడా క్రికెటర్ని కావాలని భావించారు. అప్పటికి 10 ఏళ్లు రావడంతో కంటి ఆపరేషన్ చేస్తే చూపు వచ్చే అవకాశం ఉందని ఊర్లోని డాక్టర్ చెప్పడంతో ఇంటికి తీసుకువెళ్లారు తండ్రి. తీరా పెద్ద డాక్టర్ దగ్గరకు వెళ్తే ఆపరేషన్ చేస్తే చూపు వచ్చేందుకు సగమే ఛాన్స్ ఉందని చెప్పడంతో పాటు తండ్రి కట్టలేనంత డబ్బు అవసరమని చెప్పారట. అప్పటికే ఆ కుటుంబం పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉంది. ఇక దీపిక ఆపరేషన్ కోసం తండ్రి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కడా డబ్బు పుట్టలేదు. తండ్రి పరిస్థితి అర్థం చేసుకున్న దీపిక చాలా మందికి 2 కళ్ళు లేకపోయినా ధైర్యంగా ఉంటున్నారు, నాకు ఒక కంటి చూపు ఉంది, ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పి తండ్రిని పట్టుకుని కన్నీరు పెట్టుకున్నారట. ఆ ఘటనతో దీపికలో మరింత పట్టుదల పెరిగింది.
అప్పటికే క్రికెట్లో మెలకువలు నేర్చుకుంది. ఆ సమయంలోనే కర్ణాటకలోని శివకుమార్ స్వామీజీ స్కూల్లో బ్రెయిలీలో పరీక్షలు రాసి టాపర్గా నిలిచింది. దీపిక ప్రతిభ చూసిన ఓ టీచర్ దీపికను బర్గూర్లోని రంగారావు స్కూల్లో చేర్చారు. అక్కడ అంధులకు ప్రత్యేక సౌకర్యాలు ఉండేవి. క్రికెట్ ఆడించేవారు. ఆ టీంకి సెలెక్ట్ అయ్యారు దీపిక. ఇదే విషయాన్ని ఇంట్లో చెప్పారట. అక్కడే దీపికకు అసలైన సవాలు ఎదురైంది. రచ్చ గెలిచినా ఇంట గెలవడం కష్టంగా మారింది. అప్పటికే కొందరు బంధువులు అంధత్వం ఉన్న దీపికను చిన్నచూపు చూసేవారు. ఈ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు, ఎలా బతుకుతుంది అనేవారట. ఇక క్రికెటర్ అవుతుందని తెలిస్తే ఆ విషయం నమ్మకపోగా లేనిపోని అభాండాలు వేస్తారని, అంతేకాకుండా కుమార్తెను క్రికెట్ మ్యాచ్ల కోసం పలు ప్రాంతాలకు తిప్పాలంటే భయపడ్డారు. తండ్రి ప్రోత్సాహంతో ఆ టోర్నీకి హాజరైన దీపిక ఓ మ్యాచ్లో సెంచరీ చేసింది. అప్పటికి ఏపీలో అంధులకు క్రికెట్ టీం లేదు. కర్ణాటకలో అప్పుడే ప్రారంభమైంది. దీపిక బోర్డ్ సెలక్షన్కు వెళ్లాల్సి వచ్చింది. కానీ అప్పటి వరకు 2 జతల బట్టలే దీపికకు ఉండేవి. ఒక డ్రెస్ తాను వేసుకుంటే మరో డ్రెస్ ఉతుకులో ఉండేది. 2 ఏళ్ల పాటు ఆ 2 జతల బట్టలతోనే నెట్టుకొచ్చింది. కానీ కర్ణాటక క్రికెట్ బోర్డ్ సెలక్షన్స్కి వెళ్లాలంటే కొంచెం మంచి బట్టలు కావాలి. అంత స్తోమత లేదు. తమ్ముళ్ళు చిన్న చిన్న పనులు చేసి దాచుకున్న 200 రూపాయలు మాత్రమే ఉన్నాయి. అవి ఛార్జీలకు సరిపోతాయి. కొత్త బట్టలు కొనే అవకాశం లేదు. అంతేకాకుండా అక్కడ ఉండేందుకు ఏర్పాట్లు కూడా కావాలి. ఈ ఖర్చులు భరించలేమని భావించి డ్రెస్ ఆపుదామని అనుకున్నారు దీపిక. ఆ సమయంలో ఓ అండ లభించింది. స్కూల్లో తన సీనియర్గా ఉన్న మోహన్ అనే విద్యార్థితో పాటు మ్యాథ్స్ టీచర్ అండగా నిలిచారు. వారే ఖర్చులు భరిస్తామని చెప్పి ఏర్పాట్లు చేశారు. అలా బెంగళూరుకు చేరారు దీపిక. అక్కడే 2023లో IBSC వరల్డ్ గేమ్ ఆడారు. అప్పుడే సెలెక్టర్లకు నమ్మకం వచ్చింది. తండ్రి కూడా ప్రోత్సహించారు. SIB, ఇండస్ ఇండ్ బ్యాంక్, కర్ణాటక ప్రభుత్వాలు ప్రోత్సహించాయి. ఆ టోర్నీలో గోల్డ్ మెడల్ సాధించారు. దీంతో ముంబైలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది. కానీ అక్కడికి వెళ్లి ఒక్కటే ఉండాలి. ఫ్యామిలీని తీసుకువెళ్లేందుకు డబ్బులు సరిపోవు. దీంతో రిక్వెస్ట్ మీద వరుసగా మ్యాచ్లు ఆడుతూ వచ్చారు దీపిక. బెంగళూరులో డిగ్రీ చేశారు. ఆ తర్వాత దీపిక వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. తన ప్రతిభతో టీమిండియా మహిళల అంధుల జట్టుకు కెప్టెన్ అయ్యారు. టీంలోని B1, B2 ప్లేయర్స్ని ప్రోత్సహిస్తూ టీంను నడిపించారు. కన్నడ, తెలుగు భాషలు తప్ప ఇతర భాషలు వచ్చేవి కాదు. నార్త్కి చెందిన క్రికెటర్లతో మాట్లాడేందుకు పట్టుదలతో హిందీ నేర్చుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ ఆడే ముందు ఇంగ్లీష్ నేర్చుకున్నారు. ఇటీవల బర్మింగ్హామ్లో జరిగిన ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్స్ మహిళా T20 ప్రపంచ కప్ను సొంతం చేసుకున్నారు. ఈ టోర్నీలో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 90 పరుగులు చేశారు దీపిక. ఫైనల్స్లో ఆస్ట్రేలియాను 9 వికెట్ల తేడాతో ఓడించారు. ఈ టోర్నీలో మొత్తం ఆస్ట్రేలియాపై 3 సార్లు, ఇంగ్లాండ్పై 2 సార్లు, పాకిస్తాన్పై 1 సారి గెలిచారు. అలా తొలి మహిళల T20 అంధుల ప్రపంచ కప్ను మన దేశం సొంతం చేసుకుంది. వాస్తవానికి సాధారణ టోర్నీలతో, సాధారణ టీంలతో పోల్చితే ఈ జట్టుకు మ్యాచ్ ఫీజులు చాలా తక్కువగా ఉంటాయి. అకామిడేషన్ నుండి మొదలు ఫుడ్ వరకు చాలా తక్కువ సౌకర్యాలు ఉంటాయి. అలాంటివి ఫేస్ చేస్తూనే మన జాతీయ జెండాను అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడించిన అంధుల మహిళా క్రికెటర్ జట్టు అందరికీ స్ఫూర్తిగా నిలిచింది. ఈ అపూర్వ విజయం తర్వాత ప్రధాని మోదీ స్వయంగా పిలిపించుకుని సన్మానించారు. ఆతిథ్యం ఏర్పాటు చేశారు. ఇక ప్రపంచ కప్ గెలుచుకున్న తర్వాత తొలిసారిగా జిల్లాకు వచ్చిన దీపికకు మడకసిరలో భారీ స్వాగత ర్యాలీ ఏర్పాటు చేశారు. ఏపీ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ సవిత, మడకసిర ఎమ్మెల్యే MS రాజు, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, SP సతీష్ కుమార్, సినీ నటుడు సాయి కుమార్ ర్యాలీలో పాల్గొన్నారు. మడకసిర జూనియర్ కాలేజ్ గ్రౌండ్ భారీ సన్మాన సభ నిర్వహించారు. వారి పోరాట పటిమను కొనియాడారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన కార్యాలయంలో ఈ జట్టును సన్మానించారు. వారి ఇబ్బందులు తెలుసుకున్నారు. ఆ సభలో ఈ క్రికెటర్లు చెబుతున్న అంశాలు, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అందరినీ కదిలించాయి. ఇక దీపిక మాట్లాడుతూ తన కుటుంబ పరిస్థితిని చెప్పడంతో పాటు గ్రామానికి రోడ్డు వేయాలని కోరారు. వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ దీపికకు నిత్యావసరాలు, గృహోపకరణాలు అందజేశారు. వెంటనే గ్రామానికి రోడ్డును మంజూరు చేశారు. తన సొంత డబ్బును క్రికెటర్లకు బహుమతిగా ఇచ్చారు. ప్రతి మహిళా క్రికెటర్కి పట్టుచీర, శాలువాతో పాటు జ్ఞాపిక, కొండపల్లి బొమ్మలు, అరకు కాఫీతో కూడిన బహుమతులను అందించి సత్కరించారు కూడా. తాజాగా దీపికకు మరో గౌరవం దక్కింది. ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుండి ఆహ్వానం అందింది. రాష్ట్రపతి కార్యాలయం నుండి వచ్చిన ఆహ్వాన పత్రికను తపాలా శాఖ అధికారులు దీపిక స్వగ్రామమైన
తంబాలహట్టికి వెళ్లి స్వయంగా అందజేశారు. గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి నుండి ఆహ్వానం అందడం సంతోషంగా ఉందని దీపిక అన్నారు. వేడుకలను స్వయంగా తిలకించడం తన అదృష్టంగా భావిస్తున్నానని, ఇందుకు అవకాశం కల్పిస్తున్న రాష్ట్రపతి గారికి ధన్యవాదాలు తెలిపారు. మొత్తం మీద చిన్న చిన్న సమస్యలకే కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్న వారు ప్రస్తుత సమాజంలో చాలా మంది కనిపిస్తారు. కానీ తనకు అంధత్వం ఉన్నా, వివక్ష ఎదురైనా, ఆర్థిక ఇబ్బందులున్నా పట్టుదలతో క్రికెట్లో రాణించి దేశానికి గర్వకారణంగా నిలిచారు దీపిక. ఎంతో మందికి స్ఫూర్తిగా కూడా నిలిచారు. దీపిక భవిష్యత్తులో మన దేశానికి మరింత పేరు తేవాలని, తన జీవితంలో మరింత సక్సెస్ కావాలని కోరుకుందాం. ఇవి క్రికెటర్ దీపికకు సంబంధించిన అంశాలు.